విశాఖ అనగానే ఎవరికైనా ముందుగా సుందరమైన సముద్రమే గుర్తొస్తుంది. ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో పనిచేసినా అధికారులు కూడా సుందరమైన సాగర్ తీరం గల విశాఖలోనే స్థిరపడాలి అనుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత గల విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నావికాదళం ఉన్న సంగతి తెలిసిందే. కాగా 1971 సంవత్సరంలో పాకిస్తాన్ దేశం మీద సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన నేవీ డే వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దేశ రాష్ట్రపతి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకలు తిలకిస్తారు. కానీ గత ఏడాది ఒడిశా రాష్ట్రంలో గల పూరి నగరం సముద్ర తీరంలో నేవీ డే వేడుకలు నిర్వహించడం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశా కావడం వల్లనే గత ఏడాది నేవీ డే వేడుకలు అక్కడ నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఈ నెల 4వ తేదీన నేవీ డే వేడుకలు జరగనున్నాయి. దీంతో విశాఖలో సంక్రాంతికి ముందుగానే పండుగ వాతావరణం నెలకొంది. గత నెలలో మిస్ అయినా సరే ఈ నెలలో జోష్ వచ్చినట్టు అయిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగా విశాఖ సముద్ర తీరంలో 2 రోజుల పాటు విశాఖ నేవీ సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. ఈ విన్యాసాలు విశాఖ ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. గత ఏడాది మిస్ అయినా సరే ఇప్పుడు వేడుకల కారణంగా ప్రజల్లో జోష్ పెంచిందని చెప్పాలి. గత 2 రోజులుగా నేవీ సిబ్బంది పలు రకాల విన్యాసాలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆకాశంలో హెలికాప్టర్ల విన్యాసాలు, నేల మీద యుద్ధ ట్యాంకర్ల విన్యాసాలు ఒళ్ళు గగురుపుడిచేలా ఉన్నాయి. నేవీలో ఉన్న సాయుధ సంపత్తి ప్రజలకు తెలిసేలా ఏటా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆయిల్ రిగ్ పేల్చివేత అందరినీ ఔరా అనిపించింది. హెలికాప్టర్ నుంచి మెరైన్ కమాండర్లు రంగురంగుల పారాచూట్ల సాయంతో సముద్రంలో దిగడం అబ్బురపరిచింది. 2 హాక్ విమానాలు అతివేగంతో 2 వైపులా వాయువేగంతో రివ్వున దూసుకెళ్లడం ప్రజలను సంబరమాచర్యాలతో ముంచెత్తింది. రాత్రిపూట విద్యుత్ కాంతుల దగదగలతో నౌకలు కనువిందు చేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సముద్రంలో గాజీ జలాంతర్గామి తునాతునుకలైపోయింది. ఈ శకలాల్లో ఒక భాగాన్ని విశాఖ బీచ్ రోడ్ లో YMCA సమీపంలో చూడవచ్చు. ఈ శకలం విశాఖ ప్రజల్లో దేశం పట్ల స్ఫూర్తి, దేశభక్తి రగిలిస్తుందనే చెప్పాలి. దేశ రక్షణ రంగంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటుగా నావికాదళం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మనం యుద్ధాలు చూడలేం. నేవీ డే వేడుకల్లో ఈ యుద్ధ విన్యాసాలు బేసిక్ గా చూసే అవకాశం ఉంటుంది. సినిమాల్లో ఎప్పుడో చూసే యుద్ధ విన్యాసాలు ప్రత్యక్షంగా చూసే అవకాశం నేవీ డే వేడుకల్లో చూసే భాగ్యం కలుగుతుంది. జిల్లా అధికార యంత్రాంగం నేవీ డే వేడుకల్లో భాగంగా ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే జాతికి అంకితం చేసిన INS నిర్దేశక్ తదితర నౌకలు విశాఖ సముద్ర తీరంలో ప్రజలను కనువిందు చేయనున్నాయి. సరిగ్గా నెల రోజుల తరువాత విశాఖ ప్రజలు నేవీ డే వేడుకలు చూసే భాగ్యం కలిగింది. రిహార్సల్ వేడుకలను నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి తదితర ఉన్నతాధికారులు తిలకించారు.
విమానాలు ఈ వేడుకల్లో అలరించనున్నాయి. ఇంకా దార్నియర్ విమానాలు, పిహెచ్ఐ విమానాలు, జెట్ ఫైటర్ విమానాలు ఈ నెల 4వ తేదీన తమ ప్రావీణ్యం చాటి చెప్పనున్నాయి. నావికాదళ సిబ్బంది కవాతు కూడా అందరినీ అలరించనుంది. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన విశాఖ ఉత్సవ్ లేని లోటు తీర్చేలా నేవీ డే వేడుకలు ప్రజలను, ముఖ్యంగా పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయనే చెప్పాలి. వేడుకలు సందర్భంగా ఈ నెల 4వ తేదీన పార్క్ హోటల్ రోడ్ నుంచి ఆర్కే బీచ్ రోడ్డు పొడుగున వాహన రాకపోకలు దారి మళ్లించారు. నేవీ డే వేడుకల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డును జీవీఎంసీ ఇప్పటికే సర్వంగ సుందరంగా తీర్చిదిద్దింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలకు సకల సదుపాయాలు కల్పించారు. నేవీ డే కారణంగా విశాఖ బీచ్ రోడ్ కొత్త శోభ సంతరించుకుంది. కొత్త సంవత్సరం మొదటి వారంలోనే విశాఖలో పెద్ద ఈవెంట్ జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.